అన్ని అనగా అందరి యొక్క చరిత్ర, అందరి యొక్క హృదయములను ఎరిగిన వాడు చెప్తున్నాడు. అంటే ముగ్గురు, ఒక వ్యక్తి మంచిగా ఉండి చెడిపోయినవాడు, ఒక వ్యక్తి చెడిపోయి బాగుపడినవాడు, అందరి హృదయములను ఎరిగిన వాడు. ఈ ముగ్గురు కలిసి ఒకే అంశం మీద మాట్లాడారు. ఏంటంటే పాపము చేయకుడి. ప్రభు చిత్తం అయితే అసలు పాపం అంటే ఏంటి, పాపం చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మీకు సాయంత్రం చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సీరియల్ చూసేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. తరువాయి భాగం సాయంత్రం. హల్లెలూయా. ఒకవేళ సాయంత్రం వర్షం వస్తే ఎట్లా అయ్యారంటే రేపు కూడా ఉంటాం. ఆమె మీకోసం ఉంటా, రేపు ఖాళీ లేదు, కానీ వర్షం వస్తే ఉంటా ఖచ్చితంగా. నేను చెప్పాలనుకున్నది చెప్పే పోతాం మీ ఊర్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వాళ్ళ మాటను నేను గౌరవిస్తాను. దేవునికి స్తోత్రం. పెద్దల మాట సద్ది మూట. వాళ్ళ కోపం వచ్చిందనుకో వచ్చే సంవత్సరం 3 రోజులు మీటింగులు ఉండవు. కాబట్టి అందరినీ గౌరవించాలి. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. టైం వేస్ట్ చేయకుండా సాయంత్రం పూర్తిగా నాకు ఇస్తానని చెప్పారు కాబట్టి మీరందరూ రావాలి. ఇంకా అనేక మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నీ మెసేజ్ ఎప్పుడని. మరి సాయంత్రం కూడా ఇంకా ఇది నిండిపోద్ది అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ మోకరించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో సెల్లమ్మ. దేహం కోరేదేదైనా అది మట్టి నుండి వచ్చిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో సెల్లమ్మ. దేహం కోరేదేదైనా మట్టి నుండి వచ్చిందమ్మా. ఎండి బంగారు గలగల వస్త్రం కలిమల పుష్ప సుగంధములు. ఎండి బంగారు గలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు. మట్టిలో నుండి వచ్చిన మేనని మరువబోకు నా చెల్లెమ్మ. మట్టిలో నుండి వచ్చిన మేనని మరువబోకు నా చెల్లెమ్మ. ఆశపడకు, ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. అందరూ ప్రార్థించారు. ఆమేన్. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన సేవకులను నిలబెట్టుకొని చాలా చక్కని వర్తమానం అందించాడు. చేసే వ్యక్తిగా ఉంటే రాత్రి ఈ ఉదయకాల శ్రమ, మధ్యాహ్నకాల శ్రమలను బాధపరుచుకోవాలి. రేపేమి సంభవించడం నేనే రక్షణ దినం. నీ జీవితాన్ని మార్చుకో, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కు నా బంగారు కన్ను పెట్టిన ఫలితము లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కు నా బంగారు కన్ను పెట్టిన ఫలితము లేదమ్మా. అందమైన సంగముల హద్దులేక ఏమయ్యేదమ్మా. అందమైన సంగముల హద్దులేక ఏమయ్యేదం. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్ర దివ్యమ్మ. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్ర దివ్యమ్మ. ఆశపడకు, ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. మనిషి ఆశించేది ఏదైనా
అది మట్టే స్తోత్రం. నీ బిడ్డల హృదయాన్ని నీ వైపు మళ్లించండి. ఏదో ఆచార ప్రకారంగా ప్రార్థన జరగడం కాదు, కానీ హృదయాలలో మార్పు కావాలి. పరిశుద్ధత కలిగి బ్రతకాలి, నీతి కలిగి బ్రతకాలి, బ్రతకాలి, ఆశీర్వదించబడాలి. వాక్యము వెలుగులో ప్రేమాభివృద్ధి వారు ఉండేవారికి మారుమనసు కావాలి. ఆమె ఈ చరణ పాడబడిన జీవితాన్ని సమర్పించు. ఆమె జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన నీతి కొరకు తన ఆత్మను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా. నీతి కొరకు తన ఆత్మను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. నీళ్ళతో ప్రభు కాలు కడిగి తన విధులతో పిలిచిన మగ్దలీనలా. నీళ్ళతో తన కాలు కడిగి తన విధులతో పిలిచిన మగ్దలీనలా. మన పొందావల్ క్రిస్తుల వలె విశ్వాసవంతులు వారి దీక్షయే వారసత్వం. అనంత రాజ్యము నిత్య స్వాస్థ్యమై పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మా. 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 ఆశపడకు ఈ లోకంలో చెల్లెమ్మా. మంచి ఆశిస్తే అది మట్టే నీ పరిశుద్ధ శక్తి దిగువచ్చు. నీ కృప ఈ గ్రామ ఈ పరిసర ఈ రోజు యేసయ్యా యేసయ్యా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని నమ్ముకున్నావు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నావా? ఆత్మీయతను, విశ్వాసమును, పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? మీటింగ్స్ అప్పుడే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? తర్వాత నీవు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? ఈ సమయంలో నన్ను క్షమించు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. ఆ కోరాహు లాంటి ఆ మనస్తత్వం, తిరుగుబాటు చేసే మనస్తత్వం, సేవకులను ఎదిరించే మనస్తత్వం నాలో నుంచి తీసివేయి ప్రభువా. కుమారులకున్న జ్ఞానం తండ్రికి లేకపోయిందయ్యా. కుమారులకు మాదిరికరంగా ఉండవలసిన ఆ కోరవకు కుమారులకున్న జ్ఞానం తండ్రికి లేకపోయిందయ్యా. వయసు వచ్చింది కానీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం. వయసు వచ్చింది కానీ పిల్లలకు మాదిరికరంగా, సంఘానికి మాదిరికరంగా, సమాజానికి మాదిరికరంగా ఒకవేళ నువ్వు జీవించలేకపోతే ప్రభువా నన్ను క్షమించు. నన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చు ప్రభువా. ఒక మంచి వ్యక్తిగా, మంచి పేరు కలిగిన వ్యక్తిగా, సాక్ష్యం కలిగిన వ్యక్తిగా. థాంక్ యూ జీసస్. అలాంటి కృప నాకు దయచేయి ప్రభువా అని అడుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. అదే రీతిగా ప్రార్థన. మన
మధ్యలో పుల్లల చెరువు తెలుగు చర్చి